సార్, వీళ్ళెవరికీ ఇష్టం లేనట్టుంది. ఇక్కడ ఎవరిష్టంతోనూ నీకు పని లేదమ్మా. నీకిష్టమా కాదో చెప్పు, అంతే. ఇందాకే చెప్పాను కదా సార్, నేనొక అనాథని. ఇంత మంచి ఫ్యామిలీ నాకు దొరుకుతుందంటే నేనెందుకు కాదంటాను సార్. రాజుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే సార్. రాజుని బంటిని కంటికి రెప్పలా చూసుకుంటాను సార్. విన్నారు కదా సుమా, బావగారు. కీర్తికి గది చూపించు. అలాగే బావగారు. నువ్వు రాబంటే. నువ్వు రామ్మా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా మమ్మల్ని అడగమ్మా. నచ్చిందమ్మా రూమ్? కితి లేమ్మా. మీరే కనుక లేకుంటే నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు సార్. అయినా జరిగిన దాంట్లో నీ తప్పు లేనప్పుడు ఎవరో ఏదో అంటున్నారని నువ్వు సూసైడ్ చేసుకోవడం ఏంటమ్మా? తప్పు లేనప్పుడే కాదు, తప్పు ఉన్నప్పుడు కూడా తప్పుని సరిదిద్దుకొని ముందుకెలా వెళ్లాలో ఆలోచించాలి కానీ ఇలాంటి పనులు మాత్రం చేయకూడదమ్మా. చెయ్యను సార్. ఇంతకాలం నన్ను అర్థం చేసుకోవడానికి కానీ, నాకు మంచేదో చెడేదో చెప్పడానికి కానీ, చేరదీయడానికి కానీ ఎవరూ లేరు సార్. అందుకే నా గురించి బ్యాడ్గా న్యూస్ రాగానే సూటిపోటి మాటలకే సగం చచ్చిపోయాను సార్. ఆ బ్యాడ్ న్యూస్ వల్ల పంతులు గారు చెప్పిన సంబంధం కూడా చెడిపోతుందేమోనని భయపడ్డాను. అందుకే సూసైడ్ చేసుకున్నాను. అమ్మ కీర్తి, నువ్వు ఇప్పటి నుంచి ఎవరూ లేని అనాథవి కాదు. నిన్ను అర్థం చేసుకోవడానికి, నీకు మంచి చెడులు చెప్పడానికి, నువ్వు ఏ కష్టంలో ఉన్నా చేరదీయడానికి నీకు మేమంతా ఉన్నాం. అవునమ్మా, నీకు మేమంతా ఉన్నాం. అమ్మ కీర్తి, అన్నిటికంటే ముఖ్యమైన విషయం, నిన్ను అర్థం చేసుకోవడానికి, నీకు మంచి చెడులు చెప్పడానికి, నువ్వు ఏ కష్టంలో ఉన్నా నిన్ను చేరతీయడానికి మేమందరం ఎలా ఉంటామో మా బంటి విషయంలో నువ్వు కూడా అలాగే ఉండాలి. నీకు పంతులు గారు పూర్తి వివరాలన్నీ చెప్పారు కదమ్మా. వీడు నా మనవడు బంటి. అదిగో ఆ ఫోటోలో కనిపిస్తుందే, తనే నా కూతురు రూప. ఇప్పుడు మా బంటికి అమ్మలా, మా రాజుకి భార్యలా, మా రూపలా నువ్వు ఉండాలి. బంటిని రాజుని నువ్వే చూసుకోవాలి. రాజుకి కీర్తికి పెళ్లి చేయగలవేమో కానీ రాజు మనసులో భార్య స్థానం మాత్రం ఇవ్వలేవు సూర్య. సార్, ఇందాక కింద గొడవ చేసిన ఆవిడ రూపగారి అమ్మ సార్. అంటే నేను ఈ పెళ్లి చేసుకోవడం మేడంకి ఇష్టం లేనట్టుంది కదా సార్. మేడంకి ఇష్టం లేకుండా నేను ఈ పెళ్లి చేసుకోలేను సార్. కావాలంటే ఈ ఇంట్లో మీతో పాటే ఉంటూ బంటిని చూసుకుంటాను సార్. బంటిని చూసుకోవడానికి కావాల్సింది ఆయా కాదు కీర్తి, అమ్మ. ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సింది రూప అమ్మ కాదు, నిన్ను చేసుకోబోయే రాజు. నా మాటే రాజు మాట, నా మాట రాజు కాదండ. అమ్మ కీర్తి, ఈ పెళ్లి నీకు ఇష్టం లేకపోతే చెప్పమ్మా. అయ్యో, నేనేం కోరుకోకుండానే దేవుడు వరమిస్తానంటే వద్దని ఎందుకంటాను సార్.
నాకు ఈ పెళ్ళి ఇష్టమే సార్. బంటి, ఇక నుంచి కీర్తి మీ అమ్మ. నువ్వు కీర్తిని అమ్మ అని పిలవాలి, సరేనా? నాకెవరు వద్దు తాతయ్య. సార్, బంటికి అమ్ముంటే ఎలా చూసుకునేదో నేను కూడా అలానే చూసుకుంటాను సార్. మీరు వెళ్ళండి సార్, బంటిని నేను పరిచయం చేసుకుంటాను. బంటి, నువ్వు నాతో రా. సరేనమ్మా. కీర్తి చాలా మంచి అమ్మాయిలా ఉందండి. ఏది నన్ను ఒకసారి అమ్మ అని పిలువు బంటి. హాస్పిటల్ నుంచి నేరుగా వచ్చేసాను కాబట్టి నీకోసం ఏం తీసుకురాలేదు. రేపు మాత్రం నీకు ఇష్టమైన చాక్లెట్లు, బిస్కెట్లు అన్నీ తీసుకొస్తాను. అమ్మ రూపా, బంటిని నీలా చూసుకునే అమ్మని తీసుకొచ్చాను. రాజుకి మరో పెళ్లి చేయబోతున్నాను. నా నిర్ణయాన్ని నువ్వు కూడా గౌరవిస్తావన్నా నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానమ్మా. నేను భయపడినట్టే జరుగుతుంది రాజు. సూర్య నిర్ణయం తీసుకున్నాడు అంటే ఆ నిర్ణయం పట్ల ఎంత సీరియస్గా ఉంటాడో నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. ఇంతకాలం రూప పెళ్లిని ఆనంద్ ఆపుతాడనే నమ్మకంతో ధైర్యంగానే ఉన్నాను. కానీ నీకు ఆ కీర్తికి నిర్ణయించిన పెళ్లిని ఎవరు ఆపుతారు రాజు? ఎవరి వల్ల కాదు. అమ్మా, మనసుంటే మార్గం ఉంటుందమ్మా. రాజు నేను ఏం చెయ్యాలో ఆలోచిస్తాం. నువ్వు భయపడకమ్మా. భయపడకుండా ఎలా ఉంటానమ్మా? నా కళ్ళ ముందే నా బిడ్డ జీవితం అన్యాయం అయిపోతుంది. నీ కళ్ళ ముందే నీ బిడ్డ జీవితం అన్యాయం అయిపోతుంది. అసలు బంటి కళ్ళ ముందే కన్న తల్లున్నా అమ్మ అని పిలవలేకపోతుంటే నా కడుపు తరుక్కుపోతుందమ్మా. ఈ సమస్యకి పరిష్కారం కావాలంటే సూర్యకి నిజం చెప్పడం ఒక్కటే మార్గం. నేనిప్పుడే వెళ్ళి సూర్యకి నిజం చెప్పేస్తాను. అమ్మా
అమ్మగారు అమ్మా సూర్య అమ్మ వద్దమ్మా సూర్య సూర్య అమ్మ ఆగమ్మా సూర్య అమ్మా అమ్మా ఏంటి అమ్మా. ఏమైంది? నీకు నిజం చెప్పాలి సూర్య. నిజం ఉంటుంది. ఏమై ఉంటుంది మమ్మీ? కొంపదీసి ఆనంద్ రాఘవ్ కొడుకున్న విషయం తెలిసిపోయిందా? ఆ విషయం అయ్యుండదురా దీపక్. ఒకవేళ నిజంగా ఆనందే రాఘవగాడి కొడుకని తెలిసిపోయినా అత్తయ్య నిజం చెప్పదు. ఎందుకంటే రాఘవ్ గురించి మీ మావయ్య ముందు మాట్లాడే ధైర్యం ఈ విరూపాక్షకి లేదు. ఇంకేమై ఉంటుంది మమ్మీ? ఏంటా నిజం? చెప్పాలనుకుంటే చెప్పు, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళు. ఆగు సూర్య. మేమందరం నీ దగ్గర ఒక నిజాన్ని దాచాం. మీరందరూ అంటే? నిన్ను, రాజు, రుక్మిణి. అనుకున్నాను తమ్ముడు, రూప ప్లేస్లోకి రూపలాంటి రుక్మిణి వచ్చినప్పుడే వీళ్ళేదో ప్లాన్ చేసుకుని వచ్చారనుకున్నాను. కానీ నేనెంతగా చెప్పినా నువ్వే నమ్మలేదు. ఏంటా నిజం? అది అది ఏంటా నిజం? రూప చనిపోయిందనేది అబద్ధం సూర్య. రూప అయితే ఇప్పుడు ఎక్కడుంది? ఈ రుక్మిణి రూప సూర్య. అమ్మా అమ్మా, నువ్వు నిజంగా రూపమేనా? అమ్మ రూపా! అమ్మా అమ్మా మరి ఈ వేషం ఏంటి? భాషలో యాస ఏంటి? మిమ్మల్ని అమ్మని కలపడానికి నాకింతకన్నా వేరే దారి దొరకలేదు నాన్న. ఆ రాఘవ్ ఎక్కడున్నాడో కనుక్కుని మీకు నిజం చెప్పించగలిగితే మీకు నిజం తెలుస్తుంది.
మీరు అమ్మని యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నాను. రాఘవ్ ఎక్కడున్నాడు? విజయాంబిక గారికి తెలుసని ఎలా అయినా రాఘవ్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలని ఈ నాటకం ఆడాం పెద్దయ్య. నానా నానా నిజం తెలిస్తే మీరు ఇలా అయిపోతారని ఇంతకాలం నిజం చెప్పలేదు నాన్న. అంటే నిన్ను ప్రేమించానని వచ్చిన ఆ ఆనంద్ కూడా అబద్ధమేనా అమ్మా? అవును బాబాయ్, వాస్తవానికి ఆనంద్ రాఘవ కొడుకు బాబాయ్. రాఘవ్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలని నేను ఆనంద్ని ప్రేమించినట్టు, ఆనంద్ని నేను వదిలేసినట్టు, ఆనంద్ నన్ను బెదిరిస్తున్నట్టు అత్తయ్య వాళ్ళు అనుకునేలా ప్లాన్ చేశాను. నా ప్లాన్ వర్కౌట్ అయ్యి అత్తయ్య వాళ్ళు ఆనంద్ని ఇంటికి తీసుకొచ్చారు. పెద్దయ్య, రాఘవ్ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి వాడుకోవాలనుకున్నాం. ఇదంతా అమ్మగారి గురించి మీకు నిజం తెలియాలన్న ఆశతో చేసిందే, కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదు పెద్దయ్య. ఏం చెప్తావు రాజు? మీరు చేసింది మోసం కాదా? నా తమ్ముడు ఎవరి పేరునైతే కళ్ళు కూడా తలుచుకోడో అలాంటి వాడి కొడుకుని ఇంట్లోకి తీసుకొచ్చారు. వాళ్ళ నాన్న ఈ ఇంటికి చేసిన మోసం, అన్యాయం, అవమానం అన్నీ మర్చిపోయి బతుకుతున్న నా తమ్ముడి జీవితంలోకి మళ్ళీ వాడి గతాన్ని తీసుకొచ్చారా? పైగా ఇది మోసం కాదు అని ముగ్గురు పేదరాశి పెద్దమ్మ కబుర్లు చెప్తున్నారు. మీకు సిగ్గుగా లేదు? అత్తయ్య, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, నువ్వు తలదూర్చొద్దు. పెద్దయ్య, ఏంటి నీ ఫ్యామిలీ మ్యాటర్? ఈ నాన్న నిన్ను ఎంతగా నమ్మాడో తెలుసా? నీ మీద ఎంత ప్రాణం పెట్టుకుని బతుకుతున్నాడో. ఏరుగట్టు దగ్గర ఉన్నప్పుడు నిన్ను చూడలేక చచ్చిపోయాను. నా మనవడు నీ శవానికి నిప్పు పెడుతున్నప్పుడు తట్టుకోలేక ఆ మంటలోనే కాలి చచ్చిపోయాను. నన్ను నమ్ముకొని ఉన్న ఈ కుటుంబం కోసం నేను ఇలా ఉన్నాను, కానీ నేను ఎప్పుడో చచ్చిపోయాను. రూపా, పెద్దయ్య అలా మాట్లాడకండి పెద్దయ్య. నమ్మిన బంటు అంటూ హనుమంతుడు ఆ రాముణ్ణి నమ్మినట్టు నిన్ను నమ్మాను కదరా. నన్ను మోసం చేయాలని మీకెలా అనిపించింది? అమ్మ పోయిందని గుక్క పెట్టి ఏడుస్తున్నా మీ కొడుకు బాధకి కూడా మీ మనసు కరగలేదంటే మీరు ఎంత కఠినాత్మలో అర్థమవుతుంది.
ప్లీజ్ నాన్న. నువ్వు నన్ను అలా పిలవకో. నా దృష్టిలో నువ్వు ఆ రోజు చచ్చిపోలేదు, ఈ రోజు చచ్చిపోయావు. పెద్దయ్య పెద్దయ్య నాన్న నాన్న నా తమ్ముడు చెప్పాడు కదా రూపా, నా తమ్ముడు దృష్టిలో నువ్వు చచ్చిపోయావు అని. ఈ రోజుతో నీ పని అయిపోయినట్టే. అన్నయ్యని మోసం చేసి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు రాజు. చిన్నయ్య చంద్ర, ఇంకా వాడితో మాట్లాడి. అయ్యో అన్నయ్య, తాతయ్య అమ్మని చంపొద్దు, తాతయ్య అమ్మని చంపొద్దు. మీ అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది బంటే. ఇలాంటి వాళ్ళని అమ్మ అని పిలవడం మహాపాపం. సూర్య, ఇదంతా నా కోసం చేశారు. రూపారాజుల్ని క్షమించు. నీకంతగా కోపం ఉంటే నన్ను కాల్చు సూర్య.